హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొట్ట మాంసం మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసి కొంచెం వేయించానండి. ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసానండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అయితే వేసేస్తున్నానండి. ఈ బోటీని క్లీన్ చేసే ప్రాసెస్ అయితే చాలా పెద్దదండి. అది మరొక వీడియోలో మీకైతే తప్పకుండా చూపిస్తాను. ఈ విధంగా వేసుకుని కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు మూత అయితే పెట్టేస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయిందండి. ఈ వాటర్ ఆవిరి అయ్యేంత వరకు కూడా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. కొంచెం వాటర్ అయితే ఆవిరైనాయి, ఇంకా వాటర్ ఉంది. ఇప్పుడు ఇందులోని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసానండి. ఇందులో చింతపండు కన్నా ఈ మామిడికాయ ముక్కల వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. వాటర్ అంతా కూడా ఆవిరైపోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఈ విధంగా కలుపుకొని 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి. ఈ విధంగా ఉడుకుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇందులోని అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసి ఒకసారి కలిపేసి మరొక 10 నిమిషాల పాటు మూత అయితే పెట్టేస్తున్నానండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలిపేసుకుందామండి. బోటీ కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం గరం మసాలా అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. గుమగుమలాడే బోటీ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.